అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు మీరు ఈ ఇష్యూని అంతా కూడా బేస్ చేసుకొని అంటే ఒక మాట కూడా ఆవిడ అంటే అనడం జరిగింది. నా మాటల పైన లేకపోతే నా ఇష్యూని పబ్బం గడుపుకుంటున్నారు లేకపోతే కడుపు నింపుకుంటున్నారు అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో వేరే ఇంకేమీ లేనట్టు ఏది మాట్లాడడానికి లేనట్టు మరి ఇలా రేప్ లైన్ గురించి మాట్లాడొచ్చు కదా బయటకు వచ్చి. నాదే పట్టుకొని వారం రోజుల నుంచి అంటే మీరు ఫేమ్ అవ్వడానికి నన్ను యూజ్ చేసుకున్నారు, సరే నా వల్ల తింటున్నారని నేను అనుకుంటాను అని చెప్పి ఆమె ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఒకటమ్మా, మనము మహిళలకి నిండు గప్పుకోమని చెప్పాము. ఇప్పుడు మీరేమంటున్నారు, కష్టపడి మేము పైకి వచ్చినాం అంటున్నారు. పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు. మరి ఆయన ఇమేజ్ని మీరు ఎట్లా డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అభిప్రాయం కదా, ఎవరు కష్టపడతలేరండి? మీ ఉద్యోగంలో మీరు కష్టపడుతున్నారు, నా దాంట్లో నేను కష్టపడుతున్నా, ఆ అబ్బాయి ఉద్యోగంలో ఆ అబ్బాయి కష్టపడుతున్నాడు. కష్టపడకపోతే ఊరికి ఏం రావండి. నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ అంటారు కదా, నేను నీలాగా కావాలి అని నేను మాట్లాడలేదు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు ట్విట్టర్లో అనసూయ గారు ఇట్లా మాట్లాడింది ఇలా వ్యాఖ్యలు అని చెప్పేసి యూట్యూబర్స్ అడిగితే చెప్పిన, ఆ రోజు కూడా క్లారిటీగా చెప్పిన. మీరు నన్ను ఎదుర్కోలేక నా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నా వెనుక లేదు. అది పార్టీ విషయం కాదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు పార్టీని లాగడం అనేది మీ చిన్న దమాకు, మీది కోడి దమాకు. ఎందుకంటే నన్ను మీరు దేశవ్యాప్తంగా నాకు వస్తున్న స్పందన చూసి మీరు ఏం చేయాలో అర్థం కాక పార్టీని ఇన్వాల్వ్ చేశారు. పార్టీకి క్లారిటీ ఇచ్చా నేను. ఎందుకంటే డెఫినెట్గా స్పందన ప్రతిస్పందన ఉంటుంది. నేను అది సారీ చెప్పలే. మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? అందులో ఏముంది? ఏం పెట్టినావు నువ్వు? అపలాజ్ ఏముందా? నీకు పెట్టినా నేను? నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. నేను ఆ ఎమోషన్ అవ్వద్దు అనుకుంటున్నా, కానీ ఏదో నీకు నేను పెట్టినట్టు, అమ్మో నీకు నేనేదో పెద్ద నువ్వు దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు. మీ ఇద్దరు ఏం ఉద్ధరిస్తున్నారు దేశానికి? నేను ఝాన్సీ గారు ట్యాగ్ చేసింది తన వరకు మాట్లాడాను. అనసూయకు చిన్మయ్యకు చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా? ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? మీరిద్దరే ఉన్నారా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, సోదరి మనులు కూడా మాట్లాడారు. నేను కూడా చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, కేసు అన్నారు. నేను డెఫినెట్గా కేసు ఎదుర్కొంటా. నాకేం కేసులు ఇవన్నీ అడగడం జరిగింది. ఒకవేళ కేసు పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలను వెనక్కి ఏమైనా? డెఫినెట్గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. నేను ప్రజల మనిషినండి. నేను సొంతంగా మాట్లాడలేదు. ప్రజలు దేశం మొత్తం, మీరు తెలంగాణ ఆంధ్రనే కాదు, దేశ నలుమూలల నుంచి నాకు స్పందన వస్తుంది, చాలా బాగా మాట్లాడారు అని. ఒక్కటి నేను చెప్తాను, మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారండి, నేను నా సోదరి మనలో పెట్టారు. మీరందరూ కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు. 110 మెసేజ్లు మీరు చదవండి, మీకు పంపిస్తాను. 110 మెసేజ్లు వచ్చాయి. 110లో సంధ్యారెడ్డికి సపోర్ట్ చేశారు. నేను ఓటింగ్ కోసం నేను చేయలేదు. అది ఓటింగ్ కోసం టీవీ ఛానల్స్ పెట్టుకున్నారు. అందులో కామెంట్స్ 100% సంధ్యారెడ్డికి మద్దతు ఇచ్చినాయి. అంటే నన్ను ఏకీభవిస్తున్నట్టే కదా, ప్రజల అభిప్రాయమే కదా నేను చెప్పింది. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకున్నారు. కేసు వేస్తే ఎదుర్కొంటాను. ఇంకొకటి, కేసులు పెడితే డబ్బులు ఇచ్చి కూడా నేను అడ్వకేట్లను పెట్టుకోను. ఉచితంగా వచ్చి నా కేసును టేకప్ చేస్తామని మాకు మద్దతు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. అది నా అభిప్రాయం అండి. మీరెవరు జడ్జి చేయడానికి? మీరు నన్ను అడిగినప్పుడు మీరు కూడా నన్ను జడ్జి చేయొద్దు. నేను చెప్పినాను, నేను ఇంకో దాని గురించి ఇంకో మాట్లాడట్లేదు. పబ్లిక్లోకి వచ్చి నేను అనసూయ అని నేను పేరు తీయలే, చిన్మయ్య అని నేను తీయలేదు. మీరు మీడియా వాళ్ళు ఇలా అన్నారని అన్నారు, దానికి నేను సమాధానం చెప్పిన. ఇంకొక విషయం, విదేశాల నుంచి ఒక 2-3 ఫేక్ ఐడీలతో పెడుతున్నారు, అనసూయ గురించి మాట్లాడిస్తున్నారు. నేనేమంటున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉన్న ఇండియాకి రండి పెట్టేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందిస్తా. నేను తప్పు చేయలేదండి. నేను ఎందుకు తప్పు చేశాను? నేను ప్రజల అభిప్రాయాలను సేకరించి మాట్లాడాను. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడున్నా. పార్టీకి సంజాయిషి ఇచ్చుకున్నా, నేను సారీ చెప్పలేదు. పార్టీకి నేను వ్యక్తిగతంగా మాట్లాడానమ్మా. సారీ చెప్పింది కూడా పార్టీకా? నేను పార్టీకి నేను ఏమైనా తప్పు మాట్లాడు మీరు అక్కడ లేదు, నేను అక్కడ నన్ను 92% నన్ను ప్రజలు మద్దతు ఇచ్చారు. నేను ఫుల్ వీడియో చూడమని చెప్పాను. ఇప్పుడు
10 రోజుల నుంచి నా గురించి కొన్ని వేల వీడియోలు వచ్చాయి. 1000 వీడియోస్ని అందరూ 95, 94, 95 మద్దతు ఇస్తున్నారు. అందులో లేని చెడు ఈ చిన్న దాంట్లో ఎక్కడొచ్చింది? నేను అక్కడ ఏం చెప్పాను మాట్లాడినప్పుడు, అక్కడ పక్కన ఉన్న కాలర్ అక్కడ తను మాట్లాడినప్పుడు ఇలా ఉంటుంది అని ఒక అమ్మలాగా దండించిన, ఒక అక్కలాగా ఆదరించి ఇలా కాదు అని చెప్పిన. లేదండి మాకు ఇట్లనే ఇష్టం అండి, మీకు ఇట్లనే ఇష్టం అనే రైట్ మీకుంది, లేదండి అలా కాదు గిట్లయితే గిట్లుంటుంది అని చెప్పిన. ఆ విషయంని ట్వీట్ చేసి ఇప్పుడు విషయం తెలియని వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. ఫుల్ వీడియో చూస్తే అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ఫుల్ వీడియో చేసి జడ్జ్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఆ విషయానికి ఎవరైనా బాధపడి ఉంటే దానికి ఆ వ్యాఖ్యను వెనకకు తీసుకుంటున్నా, ఆ చిన్న బిట్ దానివల్ల. అది కూడా నేను ఒక అమ్మలాగానే చెప్పిన, ఒక అక్కలాగా సమాజం మీద నాకు బాధ్యత ఉంది. మీరు స్వేచ్ఛ ఎంత ఉందంటున్నారో నాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. వాళ్ళు ఎంతసేపు చెప్పినా గౌతమి ఇంత చిన్న వీడియోనే కదా పెట్టింది, ఫుల్ వీడియో పెట్టలే కదా. చిన్మయ్య ఏం చెప్పింది, నేను ఫుల్ వీడియో చూడలేదండి అన్నది. మరి ఫుల్ వీడియో చూడకుండా నీకు అంత తొందరపాటు ఎందుకు? మీరు క్లిప్స్ చూసేసి ప్రజలు ఏమనుకుంటారు, ఓ ఇది నిజమే అనుకుంటారు కదా. ప్రజలకందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను, నేను ఒక అమ్మల తరపున, అక్కల తరపున, అందరి తరపున నేను ఇలా ఉండాలి, ఇది బాగుంటుంది, ఇలా వ్యాఖ్యలు నేను ఖండిస్తున్నా అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి మాట్లాడాను. అంతే తప్ప వ్యక్తిగత అభిప్రాయం ఉండదా గౌతమి? ఉంటుంది కదా. నేను అదే కదా మాట్లాడింది. దీంట్లో పార్టీని ఎందుకు లాగారు? నేను పార్టీ మాట్లాడలేదా? పార్టీది మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాను, కాండ్ వేసుకొని మాట్లాడతాను కదా. ఇప్పుడు మీరు ఇక్కడ బిగ్ టీవీలో చేశారు, మీరు ఇంకొక శారీస్ బిజినెస్ పెట్టుకుంటారు, మీకు రైట్ లేదా? చెప్పండి. ఉంది కదా. నువ్వు బిగ్ టీవీలో జాబ్ చేస్తున్నావు, నువ్వు బిజినెస్ పెట్టుకోవద్దు అనేది మీ బాస్కి అవసరం లేదు కదా. ఇక్కడ వచ్చినప్పుడు మీరు వర్క్ మంచిగా చేయండి, ఇక్కడ ఉన్న సిద్ధాంతాలను మీరు పాటించండి అని చెప్తారు. దట్స్ ఆల్. మీరు అన్నారు కదా స్వేచ్ఛ అని. నాకు రాజకీయంగా ఎదగడం స్వేచ్ఛ, నాకు మగవారితో సమానంగా వెళ్ళడం స్వేచ్ఛ. నేను సమాజంలో బతుకుతున్నందుకు విలువలను, కట్టుబాట్లను రెస్పెక్ట్ చేయడం నా సిద్ధాంతం. నేను మిమ్మల్ని పాటించమని చెప్పలే. మీరు ఎందుకు ఉరికొస్తున్నారు అనేది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అంతే తప్ప ట్విట్టర్లో పెట్టుకున్నా, ఇంకా దేంట్లో పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా నేను అదిరేయలేదు, బెదిరేయలేదండి. ఇది ఇప్పుడు ఇక్కడతో ఇది ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అమ్మా నేను 1 వీక్ నుంచి కనిపించానా? లేదు. ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వీళ్ళు ఏదో అపాలజీ ఏదో ఏం పెట్టారు, అపాలజీ అడిగారు ఈ అనసూయ గారు వీళ్ళు అని చెప్పేసి పెట్టుకున్నారు. ఈ లెటర్ అనేది వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఈ లెటర్ అనేది వాళ్ళకి పోయి వాళ్ళు పెట్టుకున్నారంటే అసలు అక్కడ కామెంట్లు చదువుకోమంటున్నా నేను. ఎంతమంది మద్దతు ఇస్తున్నారు ఆ కామెంట్లో తెలుసు. వాళ్ళ బతుకులు మొత్తం ఇన్స్టాలో ఈ చిన్న చిన్న ట్యాగులు చేయడం తప్ప. ఒకటమ్మా, పార్టీలు అనేది ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ప్రజా మద్దతు అనేది ప్రజాస్వామ్యంలో మనం కట్టుబాటి బాధ్యతగా మెలగాల్సిన అవసరం మనకుంది. అది నేను ఒక సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను కాబట్టి సమాజంలో బాధ్యతగా ముందుకు పోతున్నా. ఇప్పుడు అనసూయని ఎవడు అడగటోడు లేడు, వాళ్ళ ఇంట్లో ఎవడు అడుగుతాడు? నన్ను అడుగుతారు. ఇవాళ నన్ను అడిగారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా, మీరు ఎలాగన్నారు నన్ను అడిగారు. అనసూయ ఎవడని అడిగారా చెప్పండి? అడగలేదు. తర్వాత నా సొసైటీ, మా ఫౌండేషన్కి, మా కుటుంబ సభ్యులకు రెస్పాన్సిబిలిటీ నేను. అవునా? ఇంతమందికి రెస్పాన్సిబిలిటీ, నా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ, నా బిడ్డకి రెస్పాన్సిబిలిటీ. నా బిడ్డకు కూడా అదే చెప్తాను నేను. జీన్స్ వేసుకొని నీట్గా వేసుకొని నిండుగా ఉండు, ఎంజాయ్ చేయి, ట్రెడిషనల్గా లుక్ కూడా ఉండాలి. నేను ఉండొద్దు అనట్లేదు. నా బిడ్డలకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పిన. వీళ్ళు నారాయణన్న భూత వినిపిస్తే నేనేం చేయను? నేనేం చేయాలి గౌతమి చెప్పు? ఇవాళ మీరు ఇప్పటి వరకు రాకపోతే మీరు ఏమన్నారు? అక్క మీరు రాకపోతే అందరూ మిమ్మల్ని వేరే రకంగా